రాత్రి చాలా దోమలు కుట్టాయి కదా! అందుకనే ఉదయం లేయలేకపోయాను. ఏం చేయాలి? చాలా మందులేసుకుంటే నిద్రొస్తుంది. అంటే ఏదో ఒక సాకు రూపంలో మాయ వస్తుంది. మిమ్మల్ని నిద్రలోకి తీసుకెళ్తుంది. కావున ఉదయం ఏదో ఒక సాకుతో మనసులో చాలా సాకులొస్తాయి. ఆ రూపంలో మాయ వస్తుంది. మరి మీరు అలాంటి మాయ నుండి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏ సాకు ఉండకూడదు. నో ఎక్స్‌క్యూజ్. ఈ జ్ఞానంలో ఏ సాకు నడవదు. ఉదయం చాలా త్వరగా ఏం రావద్దు. కేవలం 3:30కి కరెక్ట్‌గా పాట వస్తుంది కదా! అప్పుడు లేవండి. 4 నుంచి 4:45 వరకు యోగం చేయండి. ఇది మన యొక్క అఫీషియల్ టైం ఇది. మరి ఈ 45 నిమిషాలు చాలా పక్కా యోగం చేయండి. ఒక్క సెకండ్ కూడా వ్యర్థం పోకూడదు. అప్పుడు చూడండి ఇంకా రోజంతా దినచర్య ఎంత బాగా నడుస్తుందో. కావున అమృత వేళ పవర్ఫుల్ యోగం చేయాలి 45 నిమిషాలు. దాని కొరకే ఈరోజు నేను కూర్చున్నాను. ఈ రోజు నుండి మీ యోగం పక్కా అయిపోవాలి. అని మొదటి విషయం, ఈ రోజు నుండి ఎంతమంది మనం ఎక్కడైతే కూర్చున్నామో సోదరి సోదరులమంతా పక్కాగా ప్రతిజ్ఞ చేయండి. మేము 4 నుంచి 4:45 వరకు ఈ సంగమ యుగంలో ఇంకా మిగిలి ఉన్న శేష రోజులంతా ఎప్పుడూ మిస్ చేయకూడదు అనే వాళ్ళు ప్రతిజ్ఞ చేయండి. అమృత వేళ చాలా శక్తిశాలిగా చేయాలి. మిస్ చేయకూడదు. మీరందరూ సంకల్పం చేస్తారా? చేతులెత్తుతారా? చేతులెత్తుతారా? ఈ రోజు నుండి అమృత వేళ మిస్ చెయ్యము అనే వాళ్ళు చేతులెత్తండి. మీ కొరకు మీరే చప్పట్లు కొట్టుకోండి. చూడండి నేను చెప్తాను. 2 గంటలకు లేయండి, 2:30కి లేయండి, 3 గంటలకైనా లేయండి. కానీ అనుభవం ఏం చెప్తుందంటే 2:30 లేచిన తర్వాత 4 గంటలకు వచ్చేటప్పటికి బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతాయి. మరి 4 గంటలకు మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. అంటే మొదట సంకల్పం తీసుకోండి. ఇప్పుడు 4 నుంచి 4:45 వరకు రెగ్యులర్గా ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు. అలా రోజు చేయాలి. మీ సంకల్పం అయితే తీసుకున్నారు పక్కాగా కదా? రోజు చేస్తారు కదా? చేతులు ఊపండి. మరి రెండో విషయం ఏంటంటే ఈ 45 నిమిషాలు మీరు నిద్రపోకూడదు. యోగం అంటేనే నిద్రపోవడమా? యోగం అంటేనే కనెక్షన్. యోగం అనగా మనస్సు అనే తీగను జోడించడం. ఎప్పుడైతే స్నేహం మనస్సుది జోడింపబడుతుందో అప్పుడు ప్రాప్తులు జరుగుతాయి. నిద్ర రాకూడదు. నిద్రించడాన్ని యోగం అని అనం. మీరు 2 గంటలకు లేయకూడదు. 2:30కు వద్దు. లేయాలంటే లేయండి. కానీ 4 నుంచి 4:45 వరకు ఉండే టైం, ఆ టైంలో నిద్ర రాకూడదు. ఆ టైంలో కూడా మీరు ఎలా స్ట్రైట్గా కూర్చుంటే ఎలా కూర్చున్నారో అలా చిరునవ్వుతో కూర్చోండి. అలా చేతులు పెట్టండి అందరూ. బాబా యొక్క కిరణాల క్రింద ఉన్నట్లుగా. బాబా, మేము ఎప్పటి నుండి అయితే మీ కిరణాల క్రిందకు వచ్చామో శీతలమైన
వాటర్ ఫాల్ కింద నేనున్నాను. మీ ప్రకాశం అనే కిరణాలలో మేము తడిచిపోతున్నాం. మీ కిరణాలలో ఇమిడిపోతున్నాం. ఈ దైహిక ప్రపంచం అన్నీ మర్చిపోయాం. మేము మీ కిరణాల క్రింద ఎప్పటి నుండి వచ్చామో అప్పుడు మాయ కూడా మా దగ్గరికి రాలేదు. ఈ శీతలమైన కిరణాల వర్షం కిందకి ఆ మహాజ్యోతి దేశంలో మేము సితారల మధ్యలో ఉన్నాం. ఓ బాబా, మీ ప్రేమనే మమ్మల్ని ఇలా అనుభూతి చేయండి. మనం క్రింది నుంచి పరంధామానికి వెళ్ళట్లేదు, కానీ నేను పరంధామంలోనే కూర్చున్నాను. నేను బాహువుల్ని ఇలా చాచి బాబాని పట్టుకునేస్తున్నాను. బాబా కూడా నన్ను ఇలానే పట్టేసుకున్నాడు. ఇద్దరం కూడా ఇలా ఇముడ్చుకునేసాం ఒకరినొకరు. బాబాని బాహువుల్లో ఇముడ్చేసాం. బాబా మనకు అన్ని ఖజానాలు ఇస్తున్నారు. నేను అన్ని ఖజానాలను నింపేసుకుంటున్నాను. బాబాను మరియు బాబా యొక్క ఖజానానంతా నా బాహువుల్లో పూర్తి విశ్వాన్నంతా నిన్ను పొందుకొని నేను అంతా పొందుకున్నాను. కేవలం భూమినే కాదు, ఆకాశాన్ని కూడా పొందుకునేస్తాను అని ఈ అనుభూతిని ఉదయమే నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. మీరు మేల్కొనే ఉంటారు, కానీ 45 నిమిషాలే చేయండి, అంతకంటే ఎక్కువ అవుతాయి. దాని కొరకు 3 గంటల వరకు నిద్రపోండి, 3:30 వరకు కూడా నిద్రపోండి, కానీ కొంచెం త్వరగా నిద్రపోండి. తక్కువ తినాలంటే తక్కువ తినండి, రాత్రిపూట త్వరగా నిద్రపోండి. మీ 45 నిమిషాలు మంచిగా చేసుకోవడానికి ఏం చేయాలన్నా చెయ్యండి. అంతేకాని రాత్రి 1 గంట వరకు నిద్రపోకుండా మేల్కొని ఉండి ఏవేవో టీవీ చూస్తున్నాం, ఇంకొక కథ చదువుతున్నాం, ఏదో మ్యాచ్ చూస్తున్నాం, ఇవన్నీ వైపుకి బుద్ధి వెళ్ళిపోతే ఇంకా అమృత వేళ ఎలా అనుభవం అవుతుంది? కనుకనే ఎవరైతే అమృత వేళను శక్తిశాలిగా చేసుకోవాలనుకుంటున్నారో వారు తమ నిద్రను సంపూర్ణం చేసుకోండి. లేదంటే మీరు కూర్చుంటారు, జబర్దస్త్గా కూర్చుంటారు, కానీ డిస్టర్బెన్స్ ఉంటుంది రోజంతా, తబ్బిబ్బు అవుతూ ఉంటారు, రోజంతా కన్ఫ్యూషన్లో ఉండిపోతారు. ఇలాంటి యోగము పనికిరాదు. బాబా అంటారు, అమృతవేళ శక్తిశాలిగా చేసుకోవాలంటే మొదట మంచి రెస్ట్ తీసుకోండి. రెస్టే లేకుంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే మేల్కొనడమేమో మేల్కొంటారు, కానీ నిజంగా మేల్కోలేదు. లోపల ఇంకా సంఘర్షణ జరుగుతూ ఉంది, స్ట్రగుల్ ఉంది, ప్రేమ ఫీలింగ్ లేదు, బాబాతో కలుసుకుంటున్నామనే అనుభూతి లేదు. బాబా ఏమో ఇస్తున్నారు, కానీ అది మనకు లభించాలి కదా. మరి ముఖంపై నవ్వు ఉండాలి. వా బాబా వా, ప్రభు మిలనం యొక్క మస్తులలో బాబా మేము పొందుకోవాల్సిందంతా పొందుకున్నాం, ఇంకేం మిగిలి ఉంది, ఈ ఫీలింగ్ రావాలి. ఏ విధంగా ఇంట్రడక్షన్లో విన్నాము, అన్నయ్య ఎప్పుడు 43 సంవత్సరాలైంది మధుబన్లో ఉండడంని బట్టి, కానీ ఒక్కసారి కూడా అన్నయ్య అమృతవేళ మిస్ చేయలేదు. క్లాప్స్ కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టండి. కానీ కూర్చుంటే నాకు చాలా ఆనందం వస్తుంది అమృతవేళలో. నా అనుభవం ఏంటంటే, రెడ్ లైట్ వేస్తూనే, ఒకవేళ రాత్రిపూట నేను మేల్కొని ఉన్నా కూడా 4 గంటలకు నాకు మేల్కవే ఉంటుంది. నాకు అభ్యాసం అయిపోయింది ఆ విధంగా. కొంతమందికి రెడ్ లైట్ వస్తూనే ఏమవుతుంది, నిద్ర వచ్చేస్తుంది. మీ అందరికీ రెడ్ లైటే ఉండాలి అనేది అవసరం లేదు. మీరు ఇంట్లో ఉంటారు కదా, వైట్ లైటే వేసుకోండి.
మరి డోర్ క్లోజ్ చేసుకోండి. और बाबा की गाने अच्छे अच्छे गाना మంచి बजाओ మంచి బాబా యొక్క పాటలు और खूब పెట్టుకోండి. डांस करो। మరి బాగా డాన్స్ చేయండి డోర్ క్లోజ్ చేసేసి. क्या करो? ఏం చేయండి? क्या డాన్స్ करो? చేయండి. డాన్స్ చేయండి. डांस करो, लेकिन सो नहीं। కానీ నిద్రపోకండి. ఏమైనా सोना చేయండి. मंजूर नहीं है। అది ఒప్పుకునేది లేదు. डांस देख के बाबा भी डांस करेगा, మిమ్మల్ని చూసి బాబా కూడా డాన్స్ చేస్తారు. भले वो आपको वहाँ साउथ के और जो डांस है ना आता हो। మీకు आपको సౌత్‌లో नाचना ఉండే आता है कि డాన్స్ नहीं? లేకపోయినా खूब नाचो, పర్వాలేదు. కానీ మీరు ఎలాగైనా డాన్స్ ऐसे చేయండి. डांस होता रहे। వంటలాంటి जैसे డాన్స్ बाबा చేసినా डांस करता था। పర్వాలేదు. ఈ విధంగా బాబా చేసేవారు बाबा డాన్స్. బ్రహ్మ బాబా 2:30 बजे का समय 2:30 हिस्ट्री గంట हॉल में సమయంలో హిస్టరీ दरवाजा హాల్‌లో बंद करके డోర్ క్లోజ్ చేసి और बाबा के जो ट्रांसलाइट है अभी బాబా भी యొక్క ట్రాన్స్‌లేట్ చిత్రం हिस्ट्री ఉంది हॉल కదా! में, ఈరోజు కూడా హిస్టరీ హాల్‌లో उसमें అందులో ऊपर त्रिमूर्ति है పైన త్రిమూర్తి చిత్రం ఉంది. और फिर लक्ष्मी नारायण है తర్వాత और లక్ష్మీనారాయణ नीचे చిత్రం श्री ఉంది. कृष्ण और राधे हैं। కింద वो శ్రీకృష్ణ तुलसी రాధలు है, ఉన్నారు. वो दिखाया बगीचे में, बड़ा अच्छा फोटो है। చాలా एक మంచి तस्वीर ఫోటో में ఉంది. ఒక बाबा దాంట్లో को 3 लाइट जला करके బాబా बंद ఆ करके లైట్‌ని वो ఓపెన్ डांस చేసి कर रहा చాలా है। డాన్స్ చేసేవారు. बाबा खूब डांस कर रहा है। బాబా డాన్స్ చేసేవారు. तो दादी जानकी ने देखा, అప్పుడు జానకి దాది घर के చూసి कमरे लाइट जल रही तो दरवाजा खोला, देखा ఒకసారి बाबा ఓపెన్ क्या చేసి हो रहा है? చూసారంటే, బాబా कहा ఏంటిది? बच्चे डांस हो रहा है, చెప్పానంటే, నేను డాన్స్ खूब डांस చేస్తున్నాను हो బిడ్డ रहा है, खूब అనేసి. डांस किया, है ना? तो ऐसे डांस होना चाहिए। అలా డాన్స్ చేయాలి మీరు కూడా. अरे ఇట్లా भाई क्यों मुसीबत आई है? ఎందుకు తూగుతారు? काहे सोए जा रहे हो? ఎందుకు నిద్రపోతున్నారు? किसने कहा आपको मजबूरी में बैठो? ఎవరు చెప్పారు మీకు और ఇంత यहाँ बाबा కష్టపడి की तरफ కూర్చోమని? बाबा के आगे भी लोग सो जाते हैं। ఇక్కడ కొంతమంది वहाँ బాబా भी क्या రూమ్‌కి करना వచ్చినా है? నిద్రపోతుంటారు. अब झटका नहीं। అంటే ఎప్పుడు తూగకూడదు. एक माँ का नौजवान बेटा ఒక తల్లి యొక్క एक्सीडेंट में యువ బిడ్డ యాక్సిడెంట్‌లో गायब हो जाता है। ఒకవేళ చనిపోతే माँ की एक हफ्ते तक తల్లికి ఒక వారం రోజుల नींद వరకు कहाँ जाती है? నిద్ర రాదు. ఎక్కడ పోతుంది నిద్ర? नींद आती है माँ को? నిద్ర వస్తుందా వాళ్ళ తల్లికి? सब समझ रहे हैं, हिंदी समझ रहे हैं? అర్థమవుతుందిగా, చెయ్యి ఊపండి. ट्रांसलेशन मिल रहा है। ఆ, माँ అందరు को नींद చేతులు आती ఊపండి है। ఒకసారి. माँ का लड़का जब एक लड़का ఒకే वो ఒక शरीर బిడ్డ छोड़ के ఆయన కూడా శరీరం माँ की విడిచిపెడితే कहाँ जाती है? తల్లి నిద్ర ఎక్కడికి పోతుంది? बोलो भाइयों, ఉమ్, माँ को तो पता है अनुभव है। తల్లులకు అనుభవం ఉంటుంది. నిద్రనే ఎగిరిపోతుంది. लौकिक में जब లౌకికంలో किसी से किसी का प्यार होता है, ఒకరికి ఒకరి పట్ల ప్రేమ ఏర్పడితే तुम अगर मिल जाओ तो दुनिया छोड़ देंगे हम। ఒక పాట పాడతారు, बड़ी నువ్వు నాకు करने का దొరికితే మేము ప్రపంచాన్ని तो भाग వదిలేస్తాము भी అనేసి. जाते हैं। सारी మళ్ళీ रात కొంతమంది नींद नहीं పారిపోతారు आती, కూడా. రాత్రి नींद నిద్ర नहीं, ఎగిరిపోతుంది. भूख नहीं, ఆకలి कुछ ఉండదు, नहीं, तुम నిద్ర मिल जाओ ఉండదు, बस। నువ్వు నవ్విస్తే చాలు అని అంటారు. वो प्यार होता है लौकिक। అది లౌకికంలో ఉండే ప్రేమ. और बाबा से प्यार तो हमारा बेहद का प्यार కానీ है। బాబాతో మనకుండే मुझे ప్రేమ नींद नहीं आती, అనంతమైనది. और जाके हम कहते, बाबा మనకు నిద్ర तुम्हारा हमसे ఎట్లొస్తుంది? बहुत प्यार है, బాబా हमसे మీరంటే बहुत నాకు प्यार करते हैं ना। हाँ। आप बाबा बहुत हमको प्यार करते हैं, हम सो जाते हैं। బాబా మీరు నన్ను ప్రేమిస్తారనేది మళ్ళీ తూగేది. तो जैसे लौकिक में ఏ माँ का प्यार విధంగా बच्चे के లౌకికంలో తల్లికి బిడ్డపైన प्रेमी का ప్రేమ प्रेम ఉంటుందో, पति के साथ आपस में प्यार है, ప్రేయసికి ప్రియుడిపైన ప్రేమ आशिक ఉంటుందో, मासूम का प्यार है। और जब మరియు जब किसी से दुश्मनी होती है, ఎవరితో అయినా శత్రుత్వం ఏర్పడితే, శత్రువు ఉంటే, अब आया कि तब आया, कोई आ गया दुश्मन, ఎవరైనా శత్రువు వచ్చేసినారు, రాత్రి నిద్ర వస్తుందా, శత్రువు ఉన్నాడంటే कहाँ से दुश्मन आ जाए, ఎక్కడి నుంచైనా శత్రువు రావచ్చు అని చెప్పి ఏం చేస్తారు? నిద్ర రాదు కదా. पता दुश्मन आ जाए। అంధకారంలో కూడా కనిపిస్తుంది శత్రువు వచ్చేసాడు. బార్డర్లో पूरा निगरानी బార్డర్లో ఉంటారు కదా మిలిటరీ వాళ్ళు. फाइटर, ఉమ్, कोई बम्बार्डर जो है वो ఎవరైనా कभी బాంబు आने వేసేవాళ్ళు, कोई आ ना जाए, ఎవరైనా వచ్చేస్తారేమో అని తెలిసినప్పుడు వాళ్ళ అంధకారంలో కూడా చూస్తూనే ఉంటారు. మేల్కొని ఉండండి, మేల్కొని ఉండండి అనేసి. माया तो चारों ओर है, ఇక్కడైతే ఇంకా నాలుగు మాయ ఉంది. आपको देखते हैं, आप అది ఎప్పుడే మీరు కూర్చున్నారు, నిద్ర వస్తూనే ఫస్ట్ అట్లా అయిపోతారు. ऐसे करते हैं। तो बाबा से जो तार जोड़ते हैं ना, అప్పుడు బాబాతో ఉండే కనెక్షన్ అనే తీగ ఉంటుంది కదా, ఆ తీగ టైట్ అయిపోతుంది. बैठी रहेगी, అప్పుడు మాయ కత్తెర తీసుకొని ఉంటుంది, టైట్ అయిపోతూనే తెంచేస్తుంది. लेकिन जैसे झुटका खाते हैं वो रस्सी टाइट हो जाती है। మనం తూగుతూనే ఆ తాడు టైట్ అయిపోతుంది. అప్పుడు మాయ కత్తెరతో అక్కడే కనెక్షన్ కట్ చేసేస్తుంది, సప్లై బంద్ అయిపోతుంది. మరి బాబా నుంచి ఏదైతే ప్రాప్తి దొరకాలో అది బంద్ అయిపోతుంది. पावर नहीं आएगी, करंट ఇంకా नहीं मिलेगा।
కరెంట్ లభించకుంటే ఏమవుతుంది? ఇంకా నిద్రపోతారు. माया ఇంకా మాయ ఏం फिर చేస్తుంది? माया पूरा जो है आपको फिर పూర్తిగా తన రంగులో రంగరించేస్తుంది. तो माया की दुश्मनी है, वो मौका देखती है ये सोए మాయ ఛాన్స్ తీసుకుంటుందన్నమాట. ये सो जाए और उनका सारी వీళ్ళు माल నిద్రపోతేనే सारी खुशी, వీళ్ళ ఖజానా, వీళ్ళ సంతోషం वो मैं लेकर అన్నీ నేను తీసుకెళ్ళిపోతానని అనుకుంటుంది. चौथी बात, నాలుగో విషయం, जैसे कोई बिजनेस होता है ఈ విధంగా బిజినెస్ జరిగినప్పుడు రాత్రిపూట కూడా మీరు దుకాణం తెరిచి కస్టమర్స్ వస్తూ ఉంటే, బాబా చెప్తాయి వాళ్ళు కదా, डिलीवरी हो रहा है, స్టీమర్లో డెలివరీ జరుగుతూ ఉంటే రాత్రిపూట కూడా మేల్కొని ఉంటారు వాళ్ళు. బిజినెస్ బాగా జరుగుతూ ఉంటే अच्छा माल मिल रहा है तो नींद कहाँ आती ఇంకా है? నిద్ర ఎక్కడ వస్తుంది? और बाबा इतना माल देता బాబా है, మనకి ఎంత సంపాదన చేయిస్తున్నారు. అమృత వేళ अच्छा माल मिलता आप सो जाते మీరు నిద్రపోతారు. हैं, माल तो मिल ही नहीं रहा है। అప్పుడు ఇంకా మీకు ఖజానా ఎలా లభిస్తుంది? इसलिए కనుకని करोड़ों की कमाई हो रही కోట్లాది సంపాదన మనకు జరుగుతోంది. మనకేం లభిస్తోంది ఆలోచించండి. ఒకవేళ నిద్ర వస్తూ ఉంటే ఆలోచించండి, माया के वश में हो रहे हैं। మాయకు వశం అవుతున్నాము. अगर नींद आ रही है तो समझ लो నిద్ర వస్తోంది అంటే ఆలోచించండి, నేను ఇంకా భగవంతుడిని ఇంకా గుర్తించలేదు. प्रधानमंत्री के साथ ఈ విధంగా మీకు పిఎంతో అపాయింట్మెంట్ దొరికింది అనుకోండి, మీరు నిద్రపోతారా? అప్పుడు तो आप देख नहीं रहे बाबा सामने बैठा है, మీకు కనిపించట్లేదా? బాబా ఎదురుగా ఉన్నారు. आया मेरे लिए బాబా నా కోసం వచ్చారు. अमृत वेले అమృత వేళ रहा कोई, ఆయన నన్ను పిలుస్తూ ఉన్నారు. रात्रि के जगा रहा कोई, किरणों की बाहों में समा रहा कोई, प्यारे बच्चे कहकर बुला रहा कोई, आवाज ऐसी न पहले सुनी थी, स्नेहित सुरों के सरगम से भरी, ఆయన యొక్క పిలుపు కూడా ఎంత స్నేహంతో, సంగీతంతో నిండి ఉంటుంది. किरणों की बाहों ఆ కిరణాల బాహుల్లో నన్ను ఇముడ్చుకునే ఆ యొక్క ప్రేమ భరిత శబ్దాలు ఎంత మధురమైనవి. तो प्यारे भाइयों प्यारी बहनों, अमृत वेले को पहले पक्का बनाओ कि मुझे सोना नहीं है, మొదట పక్కా చేసుకోండి, నేను నిద్రపోకూడదు. 45 నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి. పూర్తి దినచర్యనంతా మార్చుకోండి, కానీ అమృత వేళను శక్తిశాలిగా చేసుకోండి. ఎందుకంటే బాబా నేను మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చే టైం ఇది అని అంటారు. మీ దినచర్యని ఎంత శక్తిశాలిగా చేసుకోవాలంటే అది రోజంతటి కొరకు మీకు శక్తి లభిస్తూ ఉండాలి. शक्ति मिलती है, इसलिए కనుకనే सावधान है। జాగ్రత్తగా ఉండండి. సరేనా? अब आपको क्या करना है? ఇంకా खड़े మీరేం हो जाना చేయాలి? है, मुंह हाथ धोना है, లేచి डांस करना है, ఫేస్ వాష్ చేసుకొని किताबें డాన్స్ पढ़ना है, చేయాలి. कुछ दिन तक కొద్ది రోజుల కొరకు नहीं करना। మీరు డాన్స్ చేయండి, లేదా పుస్తకం తీసి చదవండి. ఈ యోగం జోడించినా జోడకపోయినా కానీ నిద్రపోకూడదు. కొద్ది రోజుల కొరకు ఇలా అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ఇంకా మీకు నిద్ర రాదు. ఎవరికైతే की आदत पड़ गई 4 గంటలకు లేసే అలవాటు అయిపోయిందో వాళ్ళు ఇంకా ఎట్లున్నా కానీ నిద్ర వెంటనే మెలకువ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి నిద్రపోయి ఒక్కొక్కసారి మేల్కొనే వాళ్ళకు చాలా నిద్ర వస్తుంది. जैसे मेरा अपना ఏ విధంగా कहीं भी होऊंगा, నా అనుభవం ఏంటంటే, నేను ట్రైన్లో ఉన్నా ఎక్కడున్నా కానీ 4 గంటలు అవుతూనే అలారం మోగకపోయినా కానీ ఏం తెలియకపోయినా నా కళ్ళు తెరుచుకుంటాయి. మళ్ళీ అనిపిస్తుంది हो गया तो उसमें नींद नहीं है। నిద్ర రాదు ఇంకా నాకు, ఎందుకంటే నాకు పక్కా అయిపోయింది ఆ టైం. ऐसे ही पक्का అలా పక్కా చేసుకోండి మేల్కొనేటువంటి जो सोया ఎందుకంటే ఎవరు నిద్రపోతే వాళ్ళు పోగొట్టుకుంటారు. तो पक्का करेंगे, जो आप మరి पक्కా చేసుకుంటారా? ఇది మీరు రెగ్యులర్గా చేయాలి, మిస్ చేయకూడదు. రెండవది మేల్కొని చేయాలి, నిద్రపోకూడదు, झुटका नहीं, తూగకూడదు. इससे सावधान। अगर झुटका आए ఒకవేళ తూగొస్తే అలా స్ట్రైట్గా కూర్చోండి, బాబాని చూడండి, కళ్ళు తెరుచుకోండి. రెప్పనే వేయకూడదు అసలు. और इस पर भी फिर भी आपको नींद आती है, बहुत మళ్ళా కూడా శ్రమ చేసిన నిద్ర వస్తుంది అనుకో, కొంచెం లేయండి, కొంచెం ఫ్రెష్ కండి, फ्रेश हो जाए। కళ్ళు కడుక్కోండి, ఇలా స్ట్రైట్గా కూర్చోండి. రాత్రిపూట భోజనం కొద్దిగా తగ్గించండి. నిద్ర తక్కువ थोड़ा दर्द होगा, कम से कम जागे तो रहेंगे। ఇలా కూర్చుంటే పద్మాసనంలో కొంచెం కాలు నొప్పి వస్తే ఇంకా బాగా నిద్రపోకుండా కూర్చుంటాం. నొప్పి ఉన్నా కూడా నిద్ర అయితే రాదు కదా. ఇలా 45 నిమిషాలు. ఒకసారి మొదట్లో ఓం శాంతి భవన్లో ఉదయం అమృతవేళ సమయంలో
दादी योग करा रही थी దాది दादी యోగం हमारी చేయిస్తూ నిన్నారు, నేను పక్కన और కూర్చున్నాను. शाम को మరి क्लास సాయంకాలం में క్లాస్లో सुरेश ओबेरॉय है సురేష్ ఓబ్రాయ్ వచ్చారనమాట. जो जो एक्टर है యాక్టర్ ఉన్నారు కదా, उनकी శివాని तो मैं బేన్తో पहली చూస్తూ बार आई ఉంటాం. होंगी तो ఆయన ఫస్ట్ టైం क्लास వచ్చారనమాట. के बाद క్లాస్ ज्ञान తర్వాత सरोवर के भाइयों జ్ఞాన్ को परिचय సరోవర్ कराया సోదరులందరూ नहीं ये పరిచయం हमारे सतीश చేయించారు. भाई हैं यहाँ వీళ్ళు के మా సతీష్ బాయి అనేసి, कहने ఇక్కడ वाला పాటలు రాస్తారు तो అనేసి. वो नहीं सुने कहते ఆయన भैया आप వినలేదు. वही हैं जो सवेरे बैठे थे क्या अमृत वेले మీరే కదా वही అమృత गाना వేళ था కూర్చొని यहाँ ఉన్నారు संभाल करके आप तो అనేసి ऐसे बैठे थे అన్నాడంట. मैं तो आपको ही देखता रह మీరు गया ఎలా కూర్చున్నారంటే నేను మిమ్మల్నే చూస్తుండిపోయాను అనేసి అన్నాడంట. कोई ऐसा नहीं भैया ऐसे बैठा ऐसे నేను बैठा అలానే స్ట్రైట్గా కూర్చొని ఉన్నాను అనమాట యోగంలో, అమృత వేళలో. ఆ అన్నయ్యకి ఇంకా అదే దృశ్యం और जब ఉండిపోయింది समय అనమాట. आया आपके पास आपको बैठ के दृष्टि किया నేను उसमें कोई ఫస్ట్ सोया नहीं उसमें नींद आई ఎవరికైనా నిద్ర उसकी వచ్చిందా, दृष्टि पड़ गई నేను दृष्टि నిలబడుకొని దృష్టి ఇచ్చేటప్పుడు, ఎందుకంటే మీకు కరెంటు దొరుకుతూ ఉన్నింది, సకాష్ వెళ్తూ लाइट दे ఉన్నింది, रहा हूँ సర్చ్ లైట్ ఇస్తూ आपको నిన్నారు आपको అన్నయ్య. देख रहा हूँ మిమ్మల్ని और చూస్తూ आपके నిన్నారు. भाग्य को మీ आपकी భాగ్యాన్ని आप आत्मा को ऐसे हाँ పాలిష్ ऐसे చేస్తూ నిన్నారు, जैसे कोई ఆత్మను. प्यार ఏ करे విధంగా तो आप ఎవరైనా आत्मा को प्यार ప్రేమిస్తారు कर रहा हूँ అంటే మిమ్మల్ని నేను और ये ప్రేమిస్తూ प्यार की నిన్నాను. फीलिंग ఈ ప్రేమ आपको యొక్క जागृत ఫీలింగ్ మిమ్మల్ని జాగృతం చేస్తుంది. फिर ऐसे अनुभव करें कि మళ్ళీ बाबा అనుభవం मेरे చేయండి. सिर पर బాబా बैठे, నా बाबा శిరస్సు పైన, बाबा की బాబా लाइट యొక్క లైట్ నా శిరస్సుపై ఉంది, ఆ కిరణాల క్రింద నేను కూర్చొని ఉన్నాను. एक विधि मैंने बताई आपको जागरण की जब भी आलस्य लगे इसका एक और उपाय है ఎప్పుడైనా నిద్ర వచ్చినా, ఆలస్యం వచ్చినా ఒక ఉపాయం ఉంది. అదేంటంటే, सामने बैठे जो अभ्यास मैं प्राय करता हूँ तो सवेरे सवेरे
ఎక్కువ మందికి ఉదయమే కొద్దిగా నిద్ర వస్తుంది. కానీ మనం ఎలా కూర్చోవాలంటే, మనల్ని చూస్తే వాళ్ళకు కూడా నిద్ర ఎగిరిపోవాలన్నమాట. యోగి ఆసనంలో కూర్చోవాలి. ఎలా యోగయుక్తంగా కూర్చోవాలంటే, ఒకవేళ కుర్చీ పైన కానీ గద్దె పైన ఈ ఆసనంలో కూర్చుంటే నిద్ర రాదన్నమాట. ఈ ఆసనం యోగి ఆసనం. బాబా కూడా ఇలా కూర్చునేవారు, బ్రహ్మ బాబా. ఇంకొక విషయము, మీ కళ్ళను పూర్తిగా తెరిచి కూర్చోండి. కొద్దిగా మీరు జాగృత స్థితిలోకి వచ్చిన తర్వాత కొద్దిగా మీ కళ్ళను సగం మూయండి. అంటే సగం కళ్ళు మూసుకొని బురుకుటి మధ్యలో ఆత్మను చూడండి. అన్నయ్య చేసి చూపించినట్లు కొద్దిగా ఐస్ క్లోజ్ చేసి మధ్యలో బురుకుటి మధ్యలో ఆత్మను ఇంత చిన్నగా చేయాలంటే అవి మూసుకుపోకూడదు అన్నమాట కళ్ళు. బాబా ఈరోజు మురళీలో కూడా చెప్పారు, కళ్ళు తెరుచుకొని కూర్చోండి, కళ్ళు కొద్దిగా మూసుకోండి అన్నమాట. కానీ గమనమంతా బురుకుటి మధ్య ఉండాలి. నేను బయట కాదు చూడట్లేదు, లోపల చూసుకుంటున్నాను. మరి ఏదైతే ఎనర్జీ బయటికి వెళ్ళిపోయేదో ఇప్పుడు బయటికి పోదన్నమాట, లోపలికి వెళ్తుంది. నేను ఇప్పుడు ఆత్మచింతనలో ఆత్మదర్శనలో మగ్నమై ఉన్నాను. ఇప్పుడు నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఇప్పుడు నా బ్రెయిన్ అంతా పూర్తిగా రిలాక్స్డ్గా ఉంది. ఏ విధంగా ఏసీ నా లోపల వచ్చేసిందా అన్నట్లుగా. ఈ అభ్యాసంలో మీరు చేసినట్లయితే మీకు ఒక్క నిమిషంలోనే చాలా రిలాక్సేషన్ వస్తుంది. ఈ అభ్యాసాన్ని నెమ్మదిగా పెంచుకోవాలి. అశరీరి స్థితిని తయారు చేసుకునేటువంటి అభ్యాసం ఇది అంతిమ సమయంలో మీకు చాలా పనికొస్తుంది. నేనేం చేస్తానంటే, ఈ అశరీరిగా అయ్యే ప్రాక్టీస్ నేను ఎంతగా అలసిపోయినా కూడా, ఏ విధంగా ఇప్పుడు క్లాస్లో కూర్చున్నప్పుడు ఫ్రెష్గా కూర్చోవాలి. ఇప్పటి వరకు సతీష్ బాయిజీ గారు చెప్పినటువంటి క్లాస్ విన్నాము. అన్నయ్యకు మనందరి తరపు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. మధురమైన బాబాకు కూడా యాద్ ప్యార్ చెప్తాం. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా. ఓం శాంతి.